అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. నా పేరు జాషువా, తిరుపతి అలియాస్ జాషువా అండి. అయితే వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుని గొప్పతనాన్ని నేను చాటాలనుకున్నాను. దేవుడు నిజంగా ఎంత గొప్పడంటే అండి, దేవుని యొక్క మన ఊహలు ఎంత అంటే కలిసిగాక కొంచెం మన ఊహకు దేవుని ఊహకు మన ఆలోచనకు దేవుని ఆలోచనకు భూమికి ఆకాశం ఎంత తేడుంటే అంత తేడుంటుందండి. నిజంగా చాలా ఆశ్చర్యం. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచిస్తే నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. దేవుని యొక్క శాంతి సమాధానం, ఆయన ఆలోచన, ఆయన యొక్క దేవుడు మనకు తన యొక్క పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని కనుక మనం చదివితే అది ఊహకందనిది. అదొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అయితే మనం ఏమనుకుంటున్నామంటే, ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఎందుకు మనకు మాటి మాటికి శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అని మనము కృంగిపోతుంటాము ప్రియులారా. అయితే దేవుడు సెలవిచ్చింది ఏంది? దేవుడి సెలవు లేనిది మనకే కష్టము రాదు. ఒక బాధ కానీ, ఒక కష్టం కానీ, ఒక సంకటం కానీ వచ్చిందంటే దేవుడు ఒక సెలవిస్తేనే కానీ మనకు అది రాలేదు. అయితే మనం ఏమనుకుంటాం, మనకి ఎన్ని కష్టాలు రావద్దు, ఎన్ని ఆటంకాలు ఉండొద్దు, అన్నీ మనకు అనుకూలంగా జరిగిపోవాలని మన మనిషి మైండ్, అంటే మనిషి మట్టి మెదట అలా ఆలోచిస్తుంది. కానీ దేవుడు మాత్రం ఏమన్నాడంటే, ఇదిగో దేవుడిలో ఖచ్చితంగా నిలవాలంటే, దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, దేవుడిలో ఖచ్చితంగా మనం నిలవాలంటే దేవుడు ఒక మాట అన్నాడు. యేసు ప్రభు ద్వారా చాలా గొప్ప మాట పలికాడు. అసలు ఎందుకు మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి? మనోళ్ళే మనకు శత్రువులు అయిపోతున్నారు. అవునా కదా? మన వాళ్ళే మనకు శత్రువు అయిపోతున్నారు. బయటోడు ఎందుకు అవ్వట్లేదు అని మనం అనుకుంటామే, కానీ ఒంటరి వాడిని అయిపోని అనుకుంటాం. కానీ అందరు మనల్ని విడిచిపెడుతున్నారు. ఈ కష్టాలు, ఈ బాధలు, కన్నీళ్ళు మన సొంత మనుషుల ద్వారానే వస్తున్నాయి కనుక అందరు మనల్ని విడిచిపెట్టేస్తున్నారు. వీళ్ళు మారట్లేదని మనం అనుకుంటాం. కానీ అసలు వాస్తవానికి యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 35వ వచనం అండి. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని, ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రులగుదురు. చూశారండి? ఇంతకు శత్రువుడండి? శత్రు ఎవరు? ఒక మనిషి యొక్క ఇంటివారే, తన ఇంటివారే తనకు శత్రు. అందుకే మనము భూమి మీద ఏదో జరిగిపోతుందని మనం అంతా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అంతా కుంగుదీనాల్సిన అవసరం లేదు, అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. నీ ఆత్మను నువ్వు రక్షించుకుంటూ ముందుకు సాగు, అంతే. అంటే నీకు శత్రువు అయినంత మాత్రాన శత్రువుకు మంచి జీవితాన్ని ఇస్తాడు, నీకేమో చేదైనటువంటి జీవితాన్ని ఇస్తాడు అనుకుంటే చాలా పొరపాటు. వాళ్ళ ప్రతిఫలం వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. వాళ్ళ ప్రతిఫలం వాళ్ళకి ఇచ్చేసి నీకు మేలుకరమైనటువంటి సమాధానమైనటువంటి స్థితిలో నీకు నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మన చేయి విడిచివాడు కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ప్రతి శ్రమను మన జీవితంలో ఆహ్వానించాడంటే దానికి సంబంధించిన విరుగుబాటు, దానికి సంబంధించిన విజయాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా. ఇది యెషయా గ్రంథము. అంటే ఏది మనకి జీవితంలో ఏది సంభవించినా ఖచ్చితంగా మన మేలు కొరకే. ముందు ఏదో మన కొరకు దాచిపెట్టాడు, ఖచ్చితంగా ఏదో దాచిపెట్టాడు. అది ఏదో మేలు జరగబోతుంది. మన శత్రువులతో తనే పోరాడి మనకు మాత్రం విజయాన్ని ఇచ్చి ఒక శాంతి సమాధానకరమైనటువంటి ఒక మార్గంలో నడిపిస్తాడన్న నమ్మకం మనకు ఉండాలి. అంటే దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట అన్నాడు, 51వ అధ్యాయంలో, 51వ అధ్యాయంలో, నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించుడి, మిమ్మును కనిన శారను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని
అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేస్తుంది. చూశారా? అబ్రహాం ఒంటరి వాడేనండి, మనం ఒంటరి వాళ్ళం. ఎవరైతే నేను ఒంటరి వాడిని అని అనుకుంటాడో ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఆజ్ఞ. కనుక భయపడొద్దు, వెనుకడికి వేయకూడదు, ముందుకు వెళ్ళాలి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. ఒక శ్రమ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ శ్రమను తొలగించేటటువంటి ఆజ్ఞను కూడా, ఆ సెలవును కూడా, ఆ విజయాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు మన జీవితంలో. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెన్నో వీడియోలతో నేను ముందుకు వస్తానండి. వందనాలు.